ఓకే, పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్. వదలలేదు, ఇంకా ఉంది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మీరు ఈ ఒక్క ఫంక్షన్కి గోపాల సినిమా సంబంధించినంత వరకు మీకు నాకు మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే బంధం, మీరు చూపించే అనుబంధం, నేను దాని గురించి మాట్లాడదలుచుకున్న సినిమా కంటే కూడా ముఖ్యంగా ముందు. చిన్నప్పటి నుంచి నాకు ఏం అవ్వాలో తెలిసేది కాదు. ఏమవ్వాలి, మా అమ్మ అడిగినా అన్నయ్యలు అడిగినా ఏమవుతారా అంటే నాకు అర్థమయ్యేది కాదు ఏమవ్వాలి. కొన్ని అలాగని చాలా గొప్పగా చదువుకున్నానంటే అంత తెలివితేటలు కూడా లేవు. కానీ నాకు ఆలోచన అలా ఉండేది. ఒక భగవంతుడు అంటే భయం ఉండేది, దేవుడు అంటే చాలా భయం నాకు. నేను నమ్మే దేవుడికి ఒక రూపం కానీ అట్లాంటి ఏం లేవు. నేను నమ్మేది ఎలాంటి ఆకారం లేని నిరాకారాన్ని నేను సంపూర్తిగా నమ్ముతాను. నాకు ఏం అవ్వాలో తెలియక ఒకసారి నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి అని, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టరు, మేమిద్దరం జీవితంలో ఏమవ్వాలో తెలియక భగవంతుడి దారిలోకి వెళ్ళిపోయి ఇద్దరం శ్రీశైలం అడవుల్లోకి పారిపోదాం అనుకున్నాం. నిజంగా అంటే నేను ఈ ప్రపంచంలో ఏమడలేము, ఇది మనకు సంబంధించిన ప్రపంచం కాదు, మనం ఎక్కడో దూరాన్ని అడవుల్లో ఉండాలని ఇలా అనుకొని, అలా అనుకున్నప్పుడు బ్యాగ్స్ అన్ని రెడీ చేసుకున్నాం నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి ఇద్దరం. ఇంట్లోకి ఎవరు చెప్పలేదు, పారిపోదాం డిసైడ్ చేసుకున్న టైంలో అప్పుడు అన్నయ్య హైదరాబాద్లో ఉండేవారు. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి ఆనంద్ కూడా వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేసాడు. నేను ఎవరు చెప్పకుండా పారిపోదాం రెడీగా ఉన్నాను. కానీ హైదరాబాద్ నుంచి అన్నయ్య ఫోన్ చేశారు. ఎందుకో పారిపోదాం అనుకున్నాడు, ఎందుకో ఒక లాస్ట్ ఫోన్ అటెండ్ అవుదాం అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకున్నా. రే ఎక్కడున్నావు అన్నాడు. అన్న నేను ఇక్కడే ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా, అదే అని కొంచెం నవ్వులుతా ఉన్నాను. నవ్వులుతుంటే రేపు పొద్దున్న బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసా అన్నారు. సో నేను హైదరాబాద్ నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేస్తే వాడిని వదిలేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆ దెబ్బకి వాడు ఒక వారం రోజులు ఇంట్లో వెళ్ళకుండా అక్కడే తిరుగుతూ ఉన్నాడు, బయటికి వెళ్ళకుండా. ఎందుకంటే ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేసాడు. ఏదో మెల్లిగా సర్దుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాడు. నేను హైదరాబాద్కి వెళ్ళి నేను చేసింది ఏంటంటే, ఏదో ధ్యానం నేర్చుకున్నాను. నాకెవరో దీక్ష ఇచ్చారు. నాకు ఆ ధ్యానంలో పడిపోయి, ఆ యోగాసనాల్లో పడిపోయి నాకు మొత్తం వదిలేశాను. వదిలేసి దయచేసి అంటే సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. అంటే ఈ అనుభవం లేదని మామూలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలాగ నేను ఎక్కువ యోగాసనాలు తర్వాత ఈ ధ్యానంలో పడిపోయి అసలు టోటల్గా పని అనేది మానేశాను. నేను ఏం అవ్వాలి ఇవన్నీ తెలియకుండా ఎంతసేపు ఆసనాలు ధ్యానం ఇవన్నీ ఉండిపోతే ఒకరోజు అన్నయ్య పిలిచి అడిగారు. నేను అన్నయ్యకి బాగా మంచి కథలు చెప్పేవాడిని. అన్నయ్య యోగా చేస్తే ఇలా ఉంటుంది, ధ్యానం చేస్తే ఇలా ఉంటుంది అని అంటే, అన్నయ్య పొద్దున్న లేచినప్పటి నుంచి విపరీతంగా కష్టపడేవాళ్ళు.
దెబ్బలు కొట్టుకొని వచ్చేవాళ్ళు. నేనేమో అక్కడ దూరంగా కూర్చొని ధ్యానం ఆసనాలు అవి చేసేవాడిని. అన్నయ్య ఒకరోజు నేను ఇలాగే సలహాలు ఇస్తూ ఉంటాను అన్నయ్యకి. అన్నయ్య అన్నాడు, అరే నీకు బాగా కష్టపడి అన్నయ్య ఒకడు ఉన్నాడు, పెట్టే వదిన ఉంది, సో నువ్వు ఎన్ని కథలేని చెప్తావు అన్నారు. సో అన్ని నీకు అమర్చినప్పుడు, నీకు అన్ని సమకూర్చినప్పుడు, అన్ని అమర్చినప్పుడు ఎన్ని కథలని చెప్తావు. అలా కాకుండా నీ వంతు నువ్వు కష్టపడి ఇదే కష్టాన్ని నువ్వు పడి ఇదే మాటలు చెప్పగలిగినప్పుడు చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను నీ మాటలు, అప్పుడు చెప్తా, అప్పుడు వింటాను నీ మాటలు అన్నారు. ఆ రోజు నాకు అన్నయ్య చెప్పిన మాటలు చెంప మీద కొట్టినట్టు అయినాయి. అంటే ఎందుకంటే చాలా తేలిక అన్నీ సమకూర్చినప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం, అన్ని సమస్యలను ఎదుర్కొంటూ నిజంగా ఆధ్యాత్మికత కానీ భగవంతుడి గురించి గుండెల్లో పెట్టుకొని మాట్లాడటం, బతకటం, అది ఎంత కష్టమో నాకు సినిమాలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు తెలుస్తుంది. నాకు అణువణువున నాకు భగవంతుడే కనిపిస్తాడు, ఆ దేవుడే కనిపిస్తాడు. నేను చాలా కాలం అంటే ఈ సందర్భంలో నేను భగవంతుని ఎందుకు నమ్ముతాను అని చెప్పడానికి నా ఖుషి సినిమా అయిపోయింది. అప్పటికి నాకు తెలియదు, నేను ఏదో సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఒకటి హిట్ అయింది, సరే ఇది హిట్ అయింది, ఇది కూడా బాగా చేయాలి, అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మేబీ కొన్ని హిట్సే వచ్చినాయి. ఆ తర్వాత ఖుషి కూడా చేసిన తర్వాత, అంటే ఇది మీకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు దాకా నేను ఎవరికి, ఏదో కొద్ది మందికి తెలుసు తప్ప, నా దగ్గర ఉండేవాళ్ళు తప్ప, సభాముఖంగా ఇదే మొదటిసారి చెప్పడం. నా ఖుషి సినిమా అయిపోయింది, రేపు రిలీజ్. నేను ఇక్కడే మన హైటెక్ సిటీ థియేటర్లో నేను ప్రీమియర్ చూస్తున్నాను. నేను నాతో పనిచేసిన స్టాఫ్ అంతా పనిచేస్తున్నప్పుడు ఇంటర్వెల్ టైంలో నాకు లోపల నుంచి ఏంటో విపరీతమైన భయం వచ్చేసింది. నాకు లోపల ఏమనిపించిందంటే, నీకు చాలా గడ్డు కాలం ఉంది వచ్చే రోజును, కొన్ని సంవత్సరాలు నువ్వు సఫర్ అవుతావు, నువ్వు బాధపడతావు, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలియదని చెప్పి నాకు లోపల నుంచి భయం వచ్చేసింది. అంటే నాకు చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పేసి నాకు ఆ ఖుషి సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది. సినిమా బాగా వచ్చింది నిజంగా, ఆ మాటగా వస్తున్నాను. అంటే నాకు రాబోయే కొన్ని సంవత్సరాలు నాకు జయం అనేది ఉండదు, సక్సెస్ ఉండదు, కానీ ఇలా ఉండబోతుంది అని చెప్పి నాకు లోపల నుంచి ఒక భావన వచ్చినప్పుడు నాకు అది నమ్మాలో ఎలా చేయాలో తెలీదు, కానీ లోపల నుంచి నీరసంతో అలా బయటకు వచ్చేసాను. కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా, నాకు భగవంతుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను అనుకున్నోడిని నన్ను సినిమాలో తీసుకొచ్చాడు, ఇంతమందిని మీ అందరినీ నాకు ఇచ్చాడు. అలాంటి నాకు అపజయం, కష్టాలు ఇవన్నీ రాబోతున్నాయి నాకు ముందే తెలుసు, కానీ అది నేను ఆప్ చేయలేను, అది కూడా నాకు తెలుసు. నువ్వు పడాలి, దెబ్బలు తినాలి, కష్టపడాలి. కానీ నేను ఎందుకు ఆగిపోయానంటే, ఎందుకు నాకు బలం వచ్చిందంటే, కేవలం మీరు అనుక్షణం నా వెంట ఉన్నారు ఇన్ని సంవత్సరాలు. ఏ రోజు నన్ను ఒక్క రోజు కూడా వదలలేదు, ఒక్క క్షణం కూడా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను భగవంతుని ఏది అడగలేదు, ఏ దేవుడి దగ్గర ఏ ఒక్క కోరిక నేను కోరుకోలేదు. కానీ నేను కోరుకున్న కోరిక ఒకటి కోరుకున్నాను కొన్ని సంవత్సరాలు, ఈ మధ్యనే. రాజకీయాలు కూడా కాదు, రాజకీయాల గురించి ఎలాగో, రాజకీయాలకి మనం భుజంగా వేస్తాం, సేవలు చేస్తాం. నేనేం కోరుకున్నానంటే, ఫస్ట్ గుండె జారి గల్లంతైంది ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్ళి బయటకు వస్తుంటే అది ఎక్కడో ఇక్కడే దగ్గరలోనే కారుకి అడ్డంగా కొంతమంది వచ్చేసారు మన అభిమానులు. వచ్చేసి బయటకు వచ్చి నా బండి ఆపి ఇలా గుండెలు కొట్టుకొని, నువ్వెప్పుడు హిట్ తీస్తావు, నువ్వు హిట్ తీయన్నా చచ్చిపోతున్నావన్నా రా అన్నా.
నేను వాళ్ళకి ఏం చెప్పేది? మీకు నేనేం చెప్పగలను? నేనేదో నా తెలివితేటలతోటో నా శక్తితోటో రాలేదు ఈ సక్సెస్. ఆ భగవంతుడు ఇచ్చాడు, మీ అందరి రూపంలో వచ్చాడు భగవంతుడు నాకు, అంతే. మీరిచ్చిన సక్సెస్ అది నాకు భగవంతుడు ఇవ్వాలి తప్ప అదేదో నేను నా స్వశక్తితోటో నేను సాధించిందో నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, అదే నేను నమ్మింది. కానీ గబ్బర్ సింగ్ అలాగ వరుసగా ఏ మూలకెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు నన్ను ఇదే అడిగేవాడు, ఒక్క సక్సెస్ ఇయ్యనన్నా, రోడ్ల మీద తిరగలేకపోతున్నావన్నా, చచ్చిపోతున్నావన్నా. నాకు చాలా బాధ వేసేది. నిజంగా జయం కానీ విజయం కానీ నా చేతుల్లో ఉంటే నేను ఊపిరి తిరగకుండా ఇచ్చేవాడిని, కానీ అది నా చేతుల్లో లేదు, భగవంతుడు ఇవ్వాలి. ఒకసారి గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆఖరిగా నాకు ఇప్పటికీ గుర్తుంది, మన గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ ఫైట్ చేస్తున్నాను. ఇంటర్వెల్ ఫైట్ చేస్తుంటే మహబూబ్ నగర్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, గొడవలు పడతా ఉన్నాడు. వచ్చి అందరినీ నెట్టుకొని వచ్చేసాడు. వచ్చి నా ముందుకు వచ్చి, అన్న చచ్చిపోతున్నాను అన్న, ఒక్క హిట్ తీయన్న, ఒక్క హిట్ అని. నాకు ఆ రోజు, అన్న నీకు స్క్రిప్ట్లు చేత కాదు, నీకు కథలు ఇవ్వకపోతే నేను కథిస్తానన్నా, నీకు మంచి కథ ఇస్తానని. ఎంత ప్రేమగా అన్నాడంటే ఆ మాట నా గుండె కదిలిపోయాను. నేను నిజంగా అనుకున్నా, సరే కథ ఏంటి చెప్పన్నా అంటే, తను ఏమన్నాడు, అబ్బాయి కథ రాసావా అన్న. అంటే అన్న నాకు రాయటం తెలియదన్నా, కానీ నేను కథ చెప్పగలనన్నా. నేను నా మేనల్లుడి చేత నేను కథ చెప్పిస్తానన్నా, నేను నా మేనల్లుడి చేత కథ చెప్పిస్తానని చెప్పి ఆ ప్రేమ నన్ను ఆఖరి నాకు అనిపించింది. ఇంక ఇప్పుడు కూడా నేను భగవంతుని అడగకపోతే, ఇప్పుడు దాకా నేను ఎవరి గురించి అడగల, నా కోసం నేను ఎప్పుడు అడగల. మొట్టమొదటిసారిగా నేను విజయం కోరుకున్నాను. భగవంతుడా, నేను వాళ్ళు నాకు చూపించిన ప్రేమాభిమానాలకి, మీ అందరూ చూపించిన ప్రేమాభిమానాలకి ఒక్క సక్సెస్ ఇచ్చే తండ్రి, నేను ఈ సినిమా పరిశ్రమించి నేను వెళ్ళిపోతాను, ఇంక నాకు అవసరం లేదు. కానీ అంటే అలా కోరుకున్నాను, కోరిక. ఆయన ఎప్పుడు వదిలితే అప్పుడే. నేను ఇప్పటిదాకా కోరుకున్న ఒకే ఒక కోరిక, మీ అందరి కోసం ఒక్క సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నాను, ఒకటి. కానీ భగవంతుడు నాకు ఎంత కరుణించాడంటే వరుస విజయాలు అందించాడు. అది సాధ్యపడింది మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే ఆప్యాయత. నేను ఎప్పుడు మీకు తెలుసో తెలీదో నేను మీ గురించి ప్రత్యేకించలా ఒకరితో మాట్లాడలేను, కానీ నా గుండె లోతులో నాకు తెలుసు, ఎక్కడున్నా చూస్తున్న ప్రతి ఒక్కరికి 1 to 1 నాకు అంత ప్రేమ ఉంటుంది నా గుండెల్లో ప్రతి ఒక్కరికి. నేను జీవితంలో ఏం నమ్ముతానంటే, భగవంతుని నమ్ముతాను, కానీ భగవంతుడు జీవితంలో సమస్యల నుంచి పారిపోవడం నాకు చేత కాదు, సమస్యల నుంచి పారిపోవడం నాకు తెలియదు, ఎదుర్కోవడమే తెలుసు. దాంట్లో అపజయం రావచ్చు, విజయాలు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ వెన్ను చూపడం మటుకు నాకు తెలియదు. కష్టపడటమా, మన చేతుల్లో ఏముందో దాన్ని మటుకు నేను ఖచ్చితంగా పాటిస్తాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే. కానీ జయం అపజయం నా చేతుల్లో లేదు. కానీ మీకోసం ఇన్ని సంవత్సరాలు మీరు ఉంటున్న ప్రతి ఒక్కరికి, ఇన్ని సంవత్సరాలు నాకు వెన్నుదన్నుగా ఉన్నారు మీ అందరూ. మిమ్మల్ని ఎప్పుడు మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. జయం విజయం నా చేతుల్లో లేదు, శ్రమ కృషి నా చేతుల్లో ఉంది, అది మటుకు చేస్తాను. సో నాకు ఈ గోపాల సినిమా చేయడానికి ఇది నాకు
భగవంతుడు ఇచ్చిన ఒక మార్గంలా ఉంటుంది నాకు. అంటే దానికి కారణం ఏంటంటే, జీవితం అంటే అన్నీ వదిలేసి పారిపోవడం కాదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చేయాలి, అన్ని పనులు చేయాలి. కానీ భగవంతుడి మార్గాన్ని కూడా వదులుకోకూడదు, అది ఇక్కడే ఉంచి గుండెలో ఉంచుకోవాలి, పని చేయాలి, అందరిలాగే బతకాలి. ఆ రోజు నాకు అన్నయ్య గారు చెప్పిన మాట గుర్తుండిపోయి ఈరోజు సభాముఖంగా నేను ఆ రోజు మా అన్నయ్య గారు నా చెంప మీద కొట్టినాడు ఎంత మాట్లాడారో నాకు కనువిప్పు చేశారు ఆ రోజున. ఆ రోజు నుంచి పట్టుకున్న ఆలోచన ఈ రోజు వరకు, ముందు ముందు కూడా, నా ఆఖరి శ్వాస వరకు కూడా వదలను. సభాముఖంగా మీ అందరి ముందు అన్నయ్య గారికి నేను చెప్తున్నాను, ఇంకా నేను అదే వ్యక్తిని. ఆ రోజు నా లోపల అదే ఆలోచన ఉంది, ఇంకా భగవంతుడి గురించి నేను వదలలేదు. మీరందరూ ఉన్నా, నాకు ఇన్ని విజయాలు వచ్చినా, ఇంత పేరున్నా, కానీ స్టిల్ నేను భగవంతుడి కోసం ఆ విశ్వం ముందు, ఆ భగవంతుడి ముందు నేను ఎప్పుడు మోకరిల్లే ఉంటాను, ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ. వెంకటేష్ గారికి నాకు ఏదైనా చర్చ జరిగింది అంటే, మేము ఇద్దరం చాలాసార్లు కలిసి సినిమా చేయాలనుకున్నాం. నేను ఎందుకంటే తొలి ప్రేమ నుంచి చాలా సినిమాల వరకు నేను ఎప్పుడు ఎక్కువ సురేష్ ప్రొడక్షన్స్ ప్రెమిసెస్లో ఉండేవాడిని, అక్కడ రికార్డింగ్ థియేటర్ అన్నీ ఉండేది. అప్పటి నుంచి నాకు సురేష్ గారికి, వెంకటేష్ గారికి నాకు బాగా ఇష్టం. రామానాయుడు గారు ఎప్పుడు అడిగేవాళ్ళు, నాకు ఒక సినిమా చేసి పెట్టిన, ఎందుకు కుదరలేదు. ఫైనల్గా నాకు ఈ గోపాల ద్వారా కుదిరింది. కానీ అది ఎలాంటి సినిమా అంటే, నాకు వెంకటేష్ గారికి ఆధ్యాత్మిక మీద మాట్లాడుకుంటాం. సో అలాంటి సినిమా మాకు ఈ విధంగా రావటం, శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఈ విధంగా చేయటం నాకు నిజంగా ఆనందం కలిగించింది. కానీ నాకు నిజంగా భయం కూడా ఉంది. అది నేను భగవంతుడి క్యారెక్టర్ నన్ను అనుకోలేదు. ఎందుకంటే నాకు చాలా భయం, ఏమాత్రం నాలో తప్పులేదని ఉంటాయో ఆలోచన స్థాయిలో ఉన్న భయంతో నేను చేశాను ఆ సినిమాని. ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేశాను ఈ సినిమాకి. ఏమాత్రం ఎక్కడ కూడా ఆలోచన స్థాయిలో కూడా చాలా జాగ్రత్తగా పనిచేశాను. ఏదన్నా పొరపాట్లు ఏదైనా ఉంటే దానికి నన్ను మన్నించవలసిందిగా ఆ పరమాత్మ స్వరూపాన్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. క్షమించాలి, నాకు ఇంకొకరు చెప్పాలంటే నాకు అనూప్ రూబెన్స్ గురించి. అనూప్ రూబెన్స్ నాకు సాంగ్ వినగానే అనూప్ రూబెన్స్ ఇందాక నేను వచ్చే సినిమాకి చేయమన్నాను. అలాగే డైరెక్టర్ డాలీ కూడా సినిమాని చాలా అందంగా చేయగలరు. సో ఆయన్ని కూడా నా తర్వాత రాబోయే సినిమాలో ఒక సినిమాకి దర్శకత్వం వహించమని నేను అడిగాను. థ్యాంక్ యూ.